తెల్లార్లు కవర్లు చెప్తాం తెల్లార్లు కవర్లు చెప్తాం తెల్లార్లు కవర్లు చెప్తాం అమ్మ బాబాయ్ పడగ్గది పడగ్గది ఓయోనా ఓయోనా నల్మల్ ఫారెస్ట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు PDTV ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో ఇప్పుడు నేను ప్రెసెంట్ విఆర్ సిద్ధార్థ కాలేజ్ దగ్గర అయితే ఉన్నా. వీళ్ళని ఫన్నీ క్వశ్చన్స్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అయితే అడగబోతున్నా. ఈ ఫన్నీ క్వశ్చన్స్కి లాజికల్ క్వశ్చన్స్ వీళ్ళు ఏమో చేస్తారో చూసేద్దాం, వచ్చేయండి. ఇద్దరు ఫ్రెండ్స్ పండుకొని ఏం చేస్తున్నారు? అమ్మ బాబాయ్ జెండర్ చెప్పకండి జెండర్ జెండర్ ఫ్రెండ్స్ అండ్ మేలా ఫీమేలా హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నిద్రపోతారు అంతే సరే, మెయిల్ అనుకోండి, మీరు మెయిల్ కాదు. ఒకడి మీద ఒకటి కాలేసి పడుకుంటాడు సినిమా చూస్తున్నారు రేయ్, నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. హలో రేయ్, తెల్లార్లు కవర్లు చెప్తాం అమ్మ బాబాయ్ తెల్లార్లు అంటే అవదు ఇక్కడ తింటారు అమ్మ బాబాయ్ పండుకుంటారు కదా. పండుకొని ఏం చేస్తారు? తింటారు కదా. అయ్యా వస్తాయి తింటారు అదే అందరం ద్వేషించే నేషన్ పేరేంటి? ద్వేషించే ఒక నేషన్ ఉంది, ఆ నేషన్ పేరేంటి? హెల్యూజినేషన్. మీరు కాలేజ్లో చదువుకోవడానికి దేనికి వెళ్తున్నారు? అసలు కాలేజీకి చదువుకోవడానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. ఎగ్జామినేషన్ సరే, ఇయర్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఎండింగ్ కి పెడతారు కదా ఎగ్జామ్. సెమండ్ ఎగ్జామినేషన్. ఒక రూమ్ కి కిటికీలు తలుపులు ఉండవు, ఏంటా రూమ్? ఒక గదికి కిటికీలు తలుపులు ఉండవు, ఏంటా గది? పబ్జీలో రూమ్ అమ్మ బాబాయ్ పబ్జీ రూమ్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఏదో తేడాగా ఉందేంటి? సరే, ఒక రూమ్ కి అనుకోండి. ఒక రూమ్ కి కిటికీలు తలుపు. బాత్రూమ్. అమ్మ బాబాయ్ కిటికీలు తలుపులు పెట్టుకుని ఏం చేస్తారు? అమ్మ బాబాయ్ ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. కంట్రోల్ రూమ్. నా మనసు. అమ్మ బాబాయ్ ఆడి మనసు ఏం చెప్తాయి టీవీలు సంబంధాలు. డోర్ ఒకటేగా ఉండేది, తలుపు ఉంటుంది కదా. గ్రూమా. అమ్మ బాబాయ్ హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? పడగ్గది ఇంకా ఏ గౌరాన్ని నేను చూడలేదురా. ఓయోనా నల్మల్ ఫారెస్ట్. మష్రూమ్ ఏమైనా ప్రైజ్ ఏమైనా ఉందా? ఎప్పుడు అదే మనం అది తింటాం. రావట్లేదు. మష్రూమ్. పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి మళ్ళీ పంచి. పాల్లాగే ఉంది. పాల్లాగే
ప్యాకెట్లు ఉంటాయి ప్యాకెట్లు ఉంటాయి ప్యాకెట్లు ఉంటాయి. అమ్మ బాబాయ్ ప్యాకెట్ పోసమండి తీయగా ఉంటుంది. హలో బ్రదర్ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? పాలు ఇప్పుడు దాకా చూడలే తెలియదు. షేడ్స్ ఉన్నారా నీలో? అబ్బో కమలాసన్ నీళ్ళల్లో ఉంటాయి లిక్విడ్. అమ్మ బాబాయ్ తాగేలా ఉంటాయి పాస్ చెప్పాక గ్లాస్లో పోస్తూ ఉంటాయి. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక ఇంట్లో ఉన్నారు, ఆ ఇంట్లో మొత్తం మంటలు వచ్చేసినాయి, అయినా మీకేం కాలేదు, ఎలా, ఎందుకు? వెయిట్ ఇమాజినేషన్ చేసుకున్నాం కాబట్టి రాదు. ఇమాజిన్ చేసుకున్నాం కదా. రెండు మేకలు పోతుంటాయి. ఒక్క నిమిషం. రెండు మేకలు పోతుంటాయి, దారిలో వాటికి 3 బనానాస్ కనిపించాయి. అవి రెండు సమానంగా పంచుకొని తినాలి, ఎలా? ఒకటి పోతుకి 2 మేకలు ఒక పోతు. పక్షి అండ్ ఈగకు మధ్య మేజర్ డిఫరెన్స్ అవుతుందా? పక్షి అండ్ ఈగకు మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటి? రాయరని చెప్పరా. హలో బ్రదర్ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? పక్షికి 2 కళ్ళే ఉంటాయి, ఏకకి చాలా కళ్ళు ఉంటాయి. పక్షికి 2 చాలా కళ్ళు ఉంటాయా? కావాలంటే గూగుల్లో కొట్టాక ఏక సినిమా ఏకే ఇంకా ఏ గౌరాన్ని నేను చూడలేదురా. ఆ సినిమాలో నాని ఉంటాడు, ఈ సినిమాలో నితిన్ ఉంటాడు. నల్లమల్ ఫారెస్ట్ మేజర్ డిఫరెన్స్ ఎంత చాలా సెకలు ఉన్నారా నీలో? కాదురా, నాకు క్వశ్చన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను. పక్షికి ఈగకి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటి? పక్షికి ఏకే మేజర్ సైజే కదా. ఏ సైజ్? బిగ్ సైజ్ రా. క్లారిటీ కావాలి. ఇప్పుడు ఏగ అనేది ఎంత ఉంటది, పక్షి అనేది ఎంత ఉంటుంది. అమ్మ బాబాయ్ ఆగరా నవ్వకండి. సరే ఆన్సర్ చెప్పాలండి, కొంచెం మళ్ళీ టెన్షన్ ఉంటాయి. పక్షి ఎగరగలదు కానీ ఈగ పక్షి అవ్వదు కదా. మీ దగ్గర కూడా ఇలాంటి ఫన్నీ క్వశ్చన్స్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఇంకా ఫాలో అవ్వలేదో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.